ప్రెస్ని అడ్రస్ చేస్తూ సిరిసిల్లలో జరిగింది తప్పేంది, అందరూ చేస్తారు, అంతటా జరుగుతుంది, మన్మోహన్ సింగ్ గారే చెప్పిండ్రు, వీళ్ళే చెప్పిండ్రు, గతంలో కాలేదా, ఇప్పుడు అయితలేదా అని చెప్పి ఆ రకంగా ఎందుకు డైవర్ట్ చేసారు? అంటే ఎందుకు ఆ మాట మారుస్తుండ్రు? అంటే చేసినట్ట అంగీకరిస్తుండ్రా? అంగీకరిస్తే ఎవరి చేసారు, ఎందుకు చేసారు? ప్రతిపక్ష నాయకులే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జర్నలిస్టులే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బిజినెస్ మ్యాన్స్వి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివల్ల ఎవరికి లాభమైంది? ఏ రకంగా లాభమైంది? మరి దానికి ఏ ప్రొసీజర్ ఫాలో అయినరు? సరే ఫాలో అయిన తర్వాత ఆ డేటా ఎందుకు ఎరేజ్ చేసారు? ఎరేజ్ చేసిన క్రమంలో ఈ డేటానే ఎరేజ్ అయిందా, లేకపోతే ఆ హార్డ్ డిస్క్లో ఉన్న ఇంటెలిజెన్స్కి సంబంధించిన నక్సలైట్స్ టెర్రరిస్ట్ ఒరిజినల్ డేటా కూడా ఎరేజ్ అయిందా? నిజంగా ఎరేజ్ అయితే అది నేషనల్ థ్రెట్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల దేశానికి రాష్ట్రానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ ఎ థ్రెట్ టు ద కంట్రీ.